ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీపీ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా బెంగళూరుకి చెందిన రమణ, హైదరాబాద్కి చెందిన న్యాలకంటి శ్యాముల్లో ఇద్దరు బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డారు. చెన్నైలో టికెట్లు అమ్ముతుండగా రమణను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 101 టికెట్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ గోపాలపురం పోలీసులు. 1000కి పైగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీపీ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా బెంగళూరుకి చెందిన రమణ, హైదరాబాద్కి చెందిన న్యాలకంటి శ్యాములు ఇద్దరు బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డారు. చెన్నైలో టికెట్లు అమ్ముతుండగా రమణను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 101 టికెట్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ గోపాలపురం పోలీసులు. 1000కి పైగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీపీ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా బెంగళూరుకి చెందిన రమణ, హైదరాబాద్కి చెందిన న్యాలకంటి శ్యాములు ఇద్దరు బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డారు. చెన్నైలో టికెట్లు అమ్ముతుండగా రమణను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 101 టికెట్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ గోపాలపురం పోలీసులు. 1000కి పైగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.